కాళేశ్వరం రైతులకు వరమా శాపమా? కాళేశ్వరంలో అవినీతి ఎంత? కాళేశ్వరంలో దోషులు ఎవరు? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. కాళేశ్వరం ఈరోజు రాజకీయ అస్త్రమేనా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చయి వచ్చింది ఎంత, మేలెంత, నష్టం ఎంత? ఈ అన్ని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు జీవనధార అని చెప్పి బీఆర్ఎస్ అంటుంటే, కాళేశ్వరం కమిషన్ల కోసమే కట్టారని కాంగ్రెస్ అంటుంది. ఎవరి ఆరోపణలో నిజమెంత ఉంది? నిజానికి కాళేశ్వరం ప్రతి వాళ్లకు రాజకీయ అస్త్రంగా మారింది. కాళేశ్వరం రాజకీయ విమర్శలకే పరిమితమైంది. కాళేశ్వరంలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దే పనిలో ఈ ప్రభుత్వం ఉందా అంటే మరమ్మతులను ఇంకా పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. పోనీ కాళేశ్వరం నిజంగా అది లోపభూయిష్టంగా ఉందా, అనుమతులకు విరుద్ధంగా ఉందా అని చెప్పి చూస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన పివి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్, హరీష్ రావులను ఇరికిచ్చే విధంగా ఆ కమిషన్ నివేదిక కూడా వెళ్ళింది. ఆ నివేదికలో ఎంక్వైరీలో భాగంగా కేసీఆర్, హరీష్ రావు యొక్క వాదనలు కూడా తీసుకొని పివి ఘోష్ ఒక నివేదికనిచ్చారు. ఆ నివేదిక హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు హరీష్ రావు, కేసీఆర్లను ఈ నివేదిక ఆధారంగా అరెస్టు చేయకూడదు, ఎలాంటి చర్యలు కూడా చేపట్టకూడదు అని చెప్పి హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చిన దాని ప్రకారం కాళేశ్వరంలో మా అవకతవకలు లేవు, ఇది ప్రభుత్వానికి చెంపచెట్టు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే, ఇది క్లీన్ స్వీట్ కాదు, మీకు మీ పైన సిబిఐ దర్యాప్తు సాగడానికి ఒక అవకాశం ఉంది, ఇంకా ఎంక్వైరీ చేయండి అని చెప్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు వీళ్ళు కోర్టుల దాకా వెళ్ళారు? నిజంగా 1,00,000 కోట్లు ఖర్చు అయితే ప్రజలకు అనుకున్న మేరకు 36 లక్షల హెక్టార్లకు సాగునీరు అందిందా? మరి నిజంగా నాణ్యతతో కూడినటువంటి ప్రాజెక్టు నిర్మాణమే చేపట్టినట్లయితే మరి మేడిగడ్డలో 3 పిల్లర్లు ఎందుకు కుంగిపోయినాయి? ఒకవేళ గత ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే ఈ ప్రభుత్వము ఆ 3 పిల్లర్లకు మరమ్మతులు చేపట్టి ఆ నీరును మళ్ళీ ఎందుకు అందరికీ అందించలేకపోతుంది? ఇది నిజంగా రాజకీయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొట్లాడుకోవడానికి సరిపోతుందా? లేదంటే ఖర్చైనటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపడతలేదు? ఈ అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. కాళేశ్వరం అనేది నిజంగా అనుమతులకు మించి గత ప్రభుత్వం చేపట్టినట్లయితే ఆ చేపట్టినటువంటి దానిపైన సిబిఐ విచారణ చేపట్టవచ్చు కదా. మరి ఆ సిబిఐకి ఈ ప్రభుత్వం, బీజేపీకి ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎందుకు విచారణ చేస్తలేదు? బీజేపీ నాయకులు ఏమంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కక్కుర్తిపడి కాళేశ్వరంని కమిషన్ల కోసమే కట్టింది అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మరి బీజేపీ, కాంగ్రెస్ చేసేటువంటి ఆరోపణలు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి ఒకవేళ నిజంగా వాళ్ళకు ప్రధాన శత్రువు బీఆర్ఎస్ అయితే ఎందుకు సిబిఐ విచారణ చేస్తలేదు? ప్రజల మైండ్తో గేమ్ ఆడుతున్నాయి రాజకీయ పార్టీలు, కానీ ప్రజలకు మేలు కలిగేలా ఒక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది ప్రజల వాదన మొదలైంది. కాళేశ్వరం అనేది ఎన్నికలు వచ్చినప్పుడే ఒక చర్చ అవుతుంది, లేదంటే కోర్టు తీర్పు వచ్చినప్పుడే ఒక చర్చ అవుతుంది. తర్వాత కాళేశ్వరం గురించి పట్టించుకునే వారు లేరు. కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లు నిజంగా ఎక్కడి వరకు పోవాలి అక్కడి వరకు పోతున్నాయి అంటే పోవడం లేదు. మరి కాళేశ్వరం కట్టింది ఎందుకు? కాళేశ్వరం కట్టింది ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా? గత ప్రభుత్వం ఒకవేళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వము కట్టిన ఉద్దేశం కనుక వేరేదైతే మరి కట్టిన దాన్నైనా ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు కలిగేలా ఈ ప్రభుత్వం చేయాలి కదా. పోనీ గత ప్రభుత్వం ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎలాంటి కమిషన్లు తీసుకోలేదు, కాళేశ్వరం రైతుల కోసమే, రైతుల గొంతు తడపడానికి, రైతుల పంటలు పండించడానికి, పంట పొలాల్లో కాళేశ్వరం నీళ్లు పారించడానికే కట్టినం అనుకున్నప్పుడు
మరి నిజంగా కట్టిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలను ఎందుకు తిప్పికొడతలేదు? కేసీఆర్కి ఏమైంది? కేసీఆర్ దీని గురించి ఎందుకు మాట్లాడతలేడు? లేకపోతే కేటీఆర్, హరీష్ రావులు చెప్పాల్సుకున్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదు? కాళేశ్వరం అనేది రాజకీయమేనా? కాళేశ్వరం అనేది నిజంగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టా? దీనిపైన ఖచ్చితంగా రాజకీయ నాయకులు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం అనేది గత ప్రభుత్వం కట్టినప్పటికీ ఈ ప్రభుత్వం ఇది ప్రజలకు ఎలా తదుపరి మరమ్మతులతో మేలు చేకూరుస్తుంది అన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 1,00,000 కోట్లు ప్రజాధనం, కేసీఆర్ డబ్బో రేవంత్ రెడ్డి డబ్బో కాదది, ప్రజాధనం అయినప్పుడు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ఆ ప్రజాధనంలో గత ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే దాన్ని మరలా ఎలా ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. కానీ ఈ పరస్పర ఆరోపణలతోటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకుండా పోతే మిగతా పిల్లర్లు కూడా కుంగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎండింగ్లోనే కుంగిపోయింది. మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఏదైతే పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లు కుంగిపోయినాయి. అప్పుడు ఆ మరమ్మతులు ఎందుకు చేపట్టలేదు? ఒకవేళ వాళ్ళే కనుక శాశ్వత మరమ్మతులు అప్పుడు చేయబడితే నిజానికి ఈ ప్రభుత్వానికి ఆ అంశము ఒక అవకాశంగా దొరకకపోయేది కదా. అంటే అక్కడ ఏదో జరిగింది. ఆ జరిగింది ఏదైతే ఉందో దాన్ని వివరించాల్సిన బాధ్యత గత ప్రభుత్వం పైన ఉంది. లేదంటే నిజంగా ఒకవేళ అక్కడ అవినీతి జరిగి ఉంటే నిజంగా ఆ ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టుంటే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కాళేశ్వరం రాజకీయ అస్త్రంగా చూడకండి, కాళేశ్వరం ప్రజలకు ఉపయోగపడేదానిగా దాన్ని మలచండి. కాళేశ్వరం పైన 2 పార్టీలు సరైన విధానం ఏదైతే ఉందో అది ఒక పద్ధతిలో ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. ఏ రాజకీయ విమర్శల కోసం దాన్ని వాడొద్దు అనేది కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.